సురేష్ గారు, ముందుగా మీకు టీవీఎస్ వీక్షకులకి, సోదరులు జంగయ్య యాదవ్ గారికి అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 2.5 ఏళ్ళుగా అధికారంలోకి వచ్చిన నుంచి నిరంతరం చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చింది కేవలం ప్రజల్ని పీడించి వీళ్ళు దండుకోవటం కోసం. ఇది ఏమీ లేదు, రెండో విషయమే లేదు. అందుకే అధికారంలోకి రావటానికేమో ప్రతి వర్గాన్ని మభ్యపెట్టడానికి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇక ఆ వర్గము ఈ వర్గం ఇంకేమైనా సంపన్న వర్గం ప్రతి వర్గాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే డబ్బులు ఎక్కడ వస్తాయో వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఎవరో ప్రజా ఉద్యమాల నుంచి, లేకపోతే ప్రజల తరఫున పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి, ప్రజల కోసం కొట్లాడి, ఏ ఒక్క వర్గం హక్కుల కోసం కొట్లాడి నాయకులు ఎదిగిన వాళ్ళు కాదు, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు, పవర్లోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. కేవలం వాళ్ళకి ఏదో ఉన్నటువంటి పార్టీలు అది ఇది దాంతో వచ్చినటువంటి వాళ్ళు. అందుకే వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్ట్లు ఇవే తప్ప ఇక అందరూ 1, 2, 3, 4, 5 వరకు ఎవరు చూసినా కూడా గదే. ఒక 4, 5 మినహాయిస్తే అందరూ అదే. అందుకే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే హైడ్రా. సింపుల్గా కూర్చొని ఒక బెదిరింపుతోటి కాసుల వర్షం కురిపించుకోవచ్చు అని చెప్పేసి అధ్యాయం మొదలుపెట్టి అదొక భాగం, అది అయిపోయింది. తర్వాత అది ఇక ఒక నెల రోజుల్లో సెట్ అయిపోయింది. ఆ రంగనాథ్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్కి అప్పయిపోయిండు. ఆయన ఏదో చేస్తుంటాడు, వీళ్ళకి వచ్చి రావాల్సినవి ఎక్కడికక్కడ వచ్చేసి ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అందుతూనే ఉంటాయి. అది కాదు పెద్ద అసలు అది దాని గురించి ఇంకా చెప్పేటట్టుగా లేదు. రెండవది భూములు. వీళ్ళు రియల్ ఎస్టేటు, కాంట్రాక్ట్లు వీళ్ళే కాబట్టి ఇది కాబట్టి భూములు, ప్రభుత్వ భూముల మీద కూడా 2 రకాలుగా. అయితే ప్రభుత్వ భూములని అమ్మటం, అడ్డికి పౌషేరు అమ్మటం. వీళ్ళకు ఉన్నటువంటి కంపెనీల వాళ్లకు వీళ్లకు అడ్డికి పౌషేరు 100 రూపాయల వస్తువుని రూపాయికో 2 రూపాయలకు ఇచ్చేసి దాని వెనక తెర వెనక ఏదో కథలు చెప్పడం. రెండవది ఇక ప్రభుత్వ భూముల్ని అవకాశం ఉన్న చోటల్లో ఆ పేరు మీద ఈ పేరు మీద దండుకోవడం, కబ్జాలు చేయటం, రాసుకోవటం. మూడవది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి రకరకాల వివాదాలలో కోర్టులు వీటిలలో కొనసాగుతుంటాయి. వాటిని వీళ్ళు వాటిని పిలవటము, ప్రభుత్వానికి సంబంధించి ఆ క్లెయిమ్స్ రీసెర్చ్ అధికారులను వాళ్ళకి ఇష్టం చేసి ఇలా జరిగింది. ఇప్పుడు మేడ్చల్ జిల్లా, మల్కాజ్గిరి జిల్లా, కీసర మండలం, రావల్కోల్ అనేది ఇవాళ ఒక ప్రైమ్ ఎకరం అక్కడ 25 కోట్లు ఇవాళ ఉంటుంది. ఆల్రెడీ ఇల్లు ఏర్పడింది. అది 1953, 54 రికార్డ్స్లోనే కాసరా పహాని మనకు బేసిక్ సోర్స్ అది భూములకు సంబంధించి. ఆ రికార్డులలో పచ్చిక బయళ్ళు అని చెప్పేసి నమోదై ఉన్నది, పచ్చిక బయళ్ళు అని ఉన్నది. ఆ తర్వాత ఏ విధంగా పేర్లు మారినా, ఏ విధంగా మారినా కూడా అది బేసిక్ సోర్స్. అందుకే ఏదన్నా లాస్ట్కి ఏమైనా వచ్చినప్పుడు, ఎంత వివాదం ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాసరా పహాన్లు ఏముంది అన్నది చూస్తారు. అదే 53, 54 ఆ సోర్స్ అన్నట్టు. అది అక్కడ కూడా పచ్చిక బయళ్ళు అని ఉంది. పచ్చిక బయళ్ళు అంటే ఏంటి? పచ్చిక బయళ్ళు అనేది ఒక ప్రకృతి సిద్ధంగా ఒక ఆల్మోస్ట్ రిజర్వ్ ల్యాండ్స్లకు సంబంధించినటువంటి, అంటే వాటర్ బాడీస్ కానీ ఫారెస్ట్ కానీ ఇట్లా రిజర్వ్ దానికి ఉంటట్టు పచ్చిక బయళ్ళు. అటువంటి దానిలో అది సరే అప్పుడు ఏం జరిగిందో ఇనాం కింద ముస్లిం అదేదో ఈనాం భూములు అని చెప్పేసి ఉంది. తర్వాత వచ్చేసి దాన్ని కూడా 2008లో 2003లో ఇల్లీగల్గా ఓఆర్సీలు ఇచ్చారు. ఆ ఓఆర్సీల మీద 2008లో రంగారెడ్డి జిల్లా అప్పటి జాయింట్ కలెక్టర్ గారు రవిచంద్ర గారే ఓఆర్సీ అది రికార్డులన్నీ పరిశీలించి అన్నీ చూసిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చూసిన తర్వాత అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నది, అక్కడ ఇంకేమీ లేదు. ఆ పచ్చిక బయళ్ళు ఉన్న దగ్గర ఎక్కడి నుంచి ఎట్లా ఎవరు వ్యవసాయం చేసినట్టుగా మీరు ఓఆర్సీ అంటే ఏంటండి? ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్. అంటే కబ్జాలో వ్యవసాయం చేస్తున్నట్టు, సాగు చేస్తున్నట్టుగా ఉన్నట్టు. అక్కడ సాగు యోగ్యమైన భూమే కాదు, సాగే పనికి రాదు, సాగే లేదు, ఎప్పుడు లేదు.
ఎక్కడి నుంచి వాళ్ళు ఆక్యుపెన్సీ పచ్చిక బయలు అని చెప్పేసి మళ్ళీ సాగని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు? మోసం అదే. అక్కడే 53 బేసిక్ సోర్స్ అండి. బేసిక్ కాసరాపహాని అనేది 53, ఇంకా దాన్ని మార్చడానికి లేదు. 1953 కాసరాపహాని రికార్డులు ఏముంటుందో భూమి నేచర్ అది ఉంటుంది. నేచర్ అది అక్కడ ఆల్టరేషన్ స్కోప్ లేదు. అందుకే ఎక్కడ పోయినా కూడా లాస్ట్కి ఏదైనా అంత పెద్ద తీవ్ర వివాదమైందంటే దానికి పోయి చూస్తాం. చూసినప్పుడు ఏముందో దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, అది వాస్తవం. కానీ ఆ తర్వాత 73లా ఎవరికో ఏదో ఇచ్చినట్టు, అక్కడి నుంచి ఎవరు వచ్చినట్టు, ఆ తర్వాత ఎవరు వ్యవసాయం చేసినట్టుగా, తర్వాత 93లో వచ్చినట్టుగా ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ కూడా వాస్తవంగా ఫ్యాబ్రికేటెడ్ చేసి లాస్ట్కి 2008లో రవిచంద్ర గారు జాయింట్ కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఇది పచ్చిక బయలున్న క్షేత్రస్థాయి పరిశీలన, ఆ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది కాబట్టి ఓఆర్సీ చెల్లదని ఓఆర్సీలను రద్దు చేసిండు. రద్దు చేసిన తర్వాత 2011లో ఆ ఓఆర్సీలని క్లెయిమ్ రద్దు చేసినటువంటి దాని రవిచంద్ర గారి యాజ్ ఏ జాయింట్ కలెక్టర్గా తీర్పు మీద దానికి మళ్ళీ అప్పీల్కి పోయినారు. అప్పీల్ ఎవరు అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్. ఆయన ఒక్కసారి పెట్టుకుంటే ఏం చేసిండో మళ్ళీ వీటిని రికార్డులు ఒక్కసారి పరిశీలించండి మళ్ళీ అని చెప్పేసి రాసిండు. ఆ తర్వాత దాన్ని ఇప్పటి వరకు 2022లో మన హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఏమి ఇచ్చింది? హైకోర్టు ఇదంతా ఉంది కదా, ఇక రికార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారు. నిజంగా పచ్చిక బయళ్ళ లేకపోతే పచ్చిక బయలు కాకుండా వ్యవసాయం చేసినట్టుగా ఉందా రికార్డు? మళ్ళొక్కసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి 4 నెలల్లో తుదిగా నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఆర్డీఓ గారికి ఇచ్చింది. 2022లో ఇచ్చింది చాలా స్పష్టంగా. ఓకే, పచ్చిక బయల లేదా పచ్చిక బయలు కాకుండా వ్యవసాయం చేస్తున్న భూమి మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలన విచారణ చేసి రికార్డులు ప్లస్ క్షేత్రస్థాయి పరిశీలన చేసేయమని చెప్పేసి చెప్పింది. కానీ మరి 2022లో ఇస్తే హైకోర్టు ఇస్తే ఇక ఆటోమేటిక్ ఏమైంది? ఇప్పుడు మొన్న రాత్రే ఆర్డీఓ గారు రిటైర్మెంట్ దీనికోసమే రాజేష్ కుమార్ అనేటువంటి ఆర్డీఓ గారిని రిటైర్మెంట్ ఉంది కాబట్టి, ఎందుకంటే అందరు చేయరు రికార్డు ఇస్తుంది చేసి, అంతకుముందు ఉన్నటువంటి ఏ ఒక్కరు దానికి ఉన్నటువంటి పట్టించుకోకుండా రిటైర్మెంట్ కంటే ముందు 2 రోజుల ముందు ఇది సంబంధించినటువంటి ఆ ఇనామదారులకు సంబంధించినటువంటి కానీ ఒక 4 పేర్ల మీద ఒక 5 పేర్ల మీద ఒక్కొక్కరికి 50 ఎకరాలు 52 ఎకరాలు మొత్తం ఇచ్చేసి ఓఆర్సీలు ఇచ్చేసి కదా వెళ్ళిపోయింది. ఏంది ఇది? ఏం దౌర్జన్యం? ఏంది ఇది? ఎంత అన్యాయం ఇది? 22లో నివేదిక ఏంది? కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి ఆ నివేదిక ఏదీ లేదు అసలు. ఆ రోజు కోర్టు ఇచ్చింది ఏంటిది? 22లో హైకోర్టు ఇచ్చినటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే అవి కాసరాపహాని కానీ రికార్డుల ప్రకారంగా కానీ వాస్తవంగా పచ్చిక బయల్లా లేదా పచ్చిక బయలు అంటే దాన్ని ఏంది గ్రేజింగ్ ల్యాండ్స్ అంటారు. రెవెన్యూ ఇంగ్లీష్ టర్మినాలు గ్రేజింగ్ ల్యాండ్. పచ్చిక బయల్లా లేక పచ్చిక బయలు కాదా నిర్ధారించమని చెప్పేసి ఇచ్చింది. కానీ 1953 నుంచి ఈ రోజు వరకు కాసరాపహాని యాజ్ పర్ రికార్డ్స్ చాలా స్పష్టంగా పచ్చిక బయలు అని చెప్పించింది. దాని ఆధారంగానే 2008లో రవిచంద్ర గారు ఇచ్చినటువంటి తీర్పులో చెప్పింది ఏంటిది? ఇవందో ప్రైవేట్ భూమి అయినప్పటికీ కూడా చట్టం రాజ్యాంగం అదే, నీకేంది ఇవన్నీ నీకు యాక్ట్ చట్టాలు అట్లనే చెప్తున్నాయి. ఓకే, పచ్చిక బయళ్ళు ప్రైవేటు భూములు అయినప్పటికీ కూడా పట్టాదానికి అయినప్పటికీ కూడా పచ్చిక బయళ్ళు అనేది రికార్డు ప్రకారంగా ఉంటే తప్పనిసరిగా అది ఆ ఇనాములు కూడా చెల్లవు. ఓకే, చట్టం చెప్తుంది అది, నేను చెప్తున్నా. అయితే వాస్తవంగా కూడా ఇక్కడ ఈ సందర్భం కూడా ఒక తెలంగాణలో ఒక బలమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రైట్. ఏముంటుందంటే ఇప్పుడు గుట్ట ఉంటుందండి, మా దగ్గర ఉన్నాయి రాచకొండ గుట్టలని. ఎవడు వ్యవసాయం చేసిండే అక్కడ? కానీ వ్యవసాయం చేసినట్టు రికార్డులు సర్టిఫికేట్లు తయారవుతాయి, ఓఆర్సీలు వస్తాయి, అసైన్ చేస్తారు, ఓఆర్సీలు వస్తాయి, 1000 ఎకరాలు ఎవడికి 100,000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేస్తారు. అరే ఎప్పటికి కూడా శాశ్వతంగా ప్రకృతిగా సిద్ధంగా ఉండాల్సినటువంటి గుట్టలు కొండలు, వాటర్ బాడీసు, ఫారెస్ట్, అడవుల్ని వాటిని కాపాడుకోవాలి. లేకపోతే సమతుల్యత దెబ్బతింటుంది. మనిషి హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సినటువంటి ప్రకృతిలో అడవులు కానీ చెరువులు కుంటలు కానీ రైట్, అట్లాగే ఈ గుట్టలు కొండలు ఇటువంటివన్నీ కూడా ఒక ప్రకృతి
ప్రకృతి సిద్ధంగా ఉండాల్సినటువంటి వాటిని అసలు వాడి ఈ క్షణానికి కూడా ఈ రోజు వరకు కూడా ఆ గుట్ట ఎక్కడం కూడా సాధ్యం కాదు. కానీ ఆడ వ్యవసాయం చేసినట్టు రికార్డులు క్రియేట్ చేస్తారు, రైట్. వానికి పట్ట అలర్ట్ చేస్తారు, వాడికి భూమి ఇస్తుంటారు. 1000 ఎకరాలు ఉంటుంది. ఇది ఖచ్చితంగా వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఏంది ఇది, ఎంత అన్యాయం ఇది? 1000 కోట్లు, ఇవాళ 1000 కోట్లు, దాదాపు 1000 కోట్ల 7-8 కోట్ల భూమి ఇది. ఇదే పని నాదరుగులు చూస్తే, నాదరుగుళ్ళు ఏం చేస్తారో చూస్తే, ఆఖరికి హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్ని, సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని 1000 కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్ని కొట్టేయడానికి ఎన్ని కుట్రలు చేసినా చూస్తే, హిల్ట్ పాలసీ పేరు మీద ఆయన అట్ట హైదరాబాద్లో చూస్తే ఇదే పని వీళ్ళ, ఇదే పని లూటి చేయటం రాష్ట్రం. భవిష్యత్ అవసరాలకు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకి భూమి లేకుండా చేస్తున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు భూమిని చెరబడుతున్నారు. దీన్ని సమాజం మేల్కొనకపోతే, బుద్ధిజీవులు ప్రశ్నించకపోతే, బుద్ధిజీవులు ఎక్కడికక్కడ దీన్ని ఎండగట్టకపోతే తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు భూమి ఉండదు. కొందరు బకాసురుల చేతుల్లోనే 100,000 ఎకరాలు కేంద్రీకృతమవుతుంది భూమి. ఇది సమాజానికి మంచిది కాదు, అన్రెస్ట్కు కారణమవుతుంది.